ట్రీట్మెంట్స్ అనేవి షోల్డర్ పెయిన్ ట్రీట్మెంట్స్ ఏదైతే మీరు చాలా వేరియేషన్స్ ఫ్రోజన్ షోల్డర్స్ గురించి వీటి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉండబోతుంది? సో ఒకటండి, ఈ ట్రీట్మెంట్ అనేది కూడా ఇట్స్ వేరియబుల్ అనమాట. సటిల్గానే ఉంటాయి చేంజెస్. సంథింగ్ లైక్ టెండినైటిస్ అంటే కనుక ఆల్ వీ నీడ్ టు డూ ఈ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అండ్ ఇఫ్ రిక్వైర్డ్ వీ డూ ఎన్ ఇంజెక్షన్. ఒక ఇంజెక్షన్ ఇస్తాం అనమాట షోల్డర్లో. అది బేసికలీ డెపో ప్రిపరేషన్ ఆఫ్ స్టీరాయిడ్. సో అది బాడీలో స్ప్రెడ్ అవుతుంది, స్టేజ్ దేర్, డిక్రీజ్ ఇన్ఫ్లమేషన్. సో దానివల్ల మనకు పెయిన్ పోతుంది, స్ట్రెంథనింగ్ చేసుకుంటే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. సో దానికి ట్రీట్మెంట్ ఇంపింజ్మెంట్ సిండ్రోమ్కి నో సర్జరీ. ఫ్రోజన్ షోల్డర్కి as I said, no surgery, physiotherapy. So all we need to do is physiotherapy, range of motion exercise, pulley exercise, wall climbing, అవన్నీ గ్రాడ్యువల్ చేయిస్తాము, దాంతో మూమెంట్ వచ్చేస్తుంది. ఇఫ్ రిక్వైర్డ్ ఒక ఇంజెక్షన్ ఇస్తాము, సో ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి. సో దానికి ట్రీట్మెంట్ నో సర్జరీ. సో అండ్ మనకు ఆస్టియోఆర్థరైటిస్కి అయితే పెయిన్ ఎక్కువ ఉందంటే వీ నీడ్ టు గో ఫర్ ఏ షోల్డర్ రీప్లేస్మెంట్. ఒక షోల్డర్ రీప్లేస్ చేస్తాము. ఆ జాయింట్ ఏదైతే అరిగిందో దాన్ని కట్ చేసేసి అక్కడ ఇంప్లాంట్ పెట్టేస్తాము, అందువల్ల పెయిన్ పోతుంది. అండ్ కఫ్ టేర్, రొటేటర్ కఫ్ టేర్ అంటాము. ఆ కఫ్ టేర్ అంటే చెప్పాను కదండి, వీక్నెస్ ఉంటుంది. అంటే యాక్టివ్ మూమెంట్ ఉండదు కానీ ప్యాసివ్ మూమెంట్ ఉంటుంది అనమాట. సో వాళ్ళకు ఆ మజిల్ని మళ్ళీ రిపేర్ చేసేసేయాలి. సో చిన్న కీ హోల్ సర్జరీ, వాళ్ళకు కీ హోల్ సర్జరీ అవసరం పడుతుంది. సో అలా కాకుండా ఇంకొక వేరే కండిషన్స్ ఉంటాయి. సంథింగ్ లైక్ సిస్ట్లన్నీ ఫామ్ అవుతాయి అక్కడ. సూప్రాస్కాపులర్ నర్వ్ అని ఉంటుంది, ఆ నర్వ్ని కొంచెం కంప్రెస్ చేస్తూ ఉంటుంది ఒక లిగమెంట్. సో ఇలాంటి డిఫరెంట్ కండిషన్స్ ఉన్నాయి. అవేంటంటే మనం ఎగ్జామిన్ చేసుకొని ఎంఆర్ఐలో కూడా కోరిలేట్ చేసుకుని అక్కడ మజిల్ అట్రోఫీ అని ఉంది అవన్నీ చూసుకుని క్లినికల్గా చూసినప్పుడు మనకు తెలిసిపోతుంది అనమాట. సో దాని ప్రకారంగా అవి ట్రీట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇప్పుడు షోల్డర్ డిస్లొకేషన్ చెప్పాను కదా మీకు, షోల్డర్ స్లిప్ అయిపోతూ ఉంటుంది, వాళ్ళకు చిన్న కీ హోల్ సర్జరీ చేసి చిన్న యాంకర్స్ పెట్టి ఏదైతే టిష్యూ మనకు రిప్ ఆఫ్ అయిపోయిందో దానివల్ల రిపేర్ చేసేస్తాం. చేస్తే మళ్ళీ స్టెబిలిటీ వచ్చేస్తుంది షోల్డర్లో. సో హౌ మచ్ లాంగ్ ఇట్ విల్ టేక్ టు క్యూర్ డాక్టర్ గారు? సఫిషియెంట్ టైం ఏమన్నా ఉంటుందా? ఫ్రోజన్ షోల్డర్ విల్ టేక్ 9 months అండి. 9 to 12 months. 9 months. ఫ్రోజన్ షోల్డర్ టేక్ అబౌట్ 9 to 12. సో అప్పటి వరకు 9 months లో ఫిజియోథెరపీ చేయించుకుంటూనే ఉండాలి. వాళ్ళు నేర్చేసుకుంటారండి. సో వాళ్ళు 9 months కూడా ఫిజియోథెరపీస్కి వెళ్ళాల్సిన పని లేదు. సంథింగ్ లైక్ 2-3 weeksలో దే లెర్న్ ఆల్ ది ఎక్సర్సైజెస్. సో వాళ్ళకు పుల్లి ఇవన్నీ ఇంట్లో పెట్టేసుకుంటారు అనమాట. పెట్టుకొని డైలీ కొంచెం దే స్పెండ్ సమ్ టైం ఎక్సర్సైజ్ చేయడం స్టార్ట్ చేస్తారు, చేస్తే సరిపోతుంది. సో 9 months వాళ్ళు ఎక్సర్సైజ్ చేసుకుంటూనే ఉండాలి. అండ్ ఇంపింజ్మెంట్ సిండ్రోమ్ అంటారా, దానికి మనం చేసే ఎక్సర్సైజెస్ మనమందరం కూడా చేయాలి. ప్రతిరోజు షోల్డర్కి ఒక 10-15 minutes చిన్న స్ట్రెంత్ టైం ఇచ్చి చేయాలి. చేస్తే మన షోల్డర్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి ఫ్యూచర్లో. సో అది మనకు, అది కూడా మనం అన్ని రెగ్యులర్గా చేసుకుంటూ ఉండాలి. అండ్ అదొకటి. అండ్ ఈ ఫ్రోజన్ షోల్డర్ వస్తే దీనికి సంబంధించిన రేంజ్ ఆఫ్ మోషన్ ఎక్సర్సైజ్ చేసుకుంటే సరిపోతుంది.